హెచ్సీఏ తీరుపై తీవ్ర స్థాయిలో టీసీఏ మండిపడింది. మంత్రి వివేక్తో పాటు హెచ్సీఏ కమిటీ ఆగడాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. 69 కోట్ల రూపాయల బీసీసీఐ ప్రజాసొమ్మును అప్పరంగా కాజేశారని ఆరోపించారు. సీఎం, డీజీసీ, సిఐడికి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రభుత్వం పట్టించుకొని ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోరారు టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. యూత్ తరఫున, తెలంగాణ యువత తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా వివేక్ గారికి సంబంధించిన ఏదైతే టీం కొల్యూడై ఈ డబ్బులు ఆయన మినిస్టర్గా ఉండి పవర్ ఉపయోగించి ఎట్లయితే ఈ డబ్బులు దోచుకున్నారో వాటిని రికవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా కూడా మేము పోలీసు వారిని, శాఖ వారిని, హోమ్ మినిస్ట్రీని అడుగుతున్నాం. ఖచ్చితంగా కూడా మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి. డబ్బులు రికవర్ చేయాలి. ఈ డబ్బులు క్రికెట్ డెవలప్మెంట్కి పెట్టాలి. తర్వాత మొన్న అమర్నాథ్ ఏదో ప్రెస్ మీట్లో ఏదో ఆయన అపాయింటెడ్ ప్రెసిడెంట్ అమర్నాథ్ ఎక్కడ కూడా చరిత్రలో చూడలేదు. ఎలక్షన్ అయితే ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అయిన ప్రెసిడెంట్ ఆఫీస్ బేరర్స్ అరెస్ట్ అయితే మళ్ళీ ఎలక్షన్ చేసుకోవాలి జనరల్ బాడీ పెట్టుకుని. ఆయన ఓంబడ్స్మెన్ ఏదో ఒక అనాథరైజ్డ్ అపాయింట్మెంట్ అని వాళ్ళే కొట్లాడుతున్నారు. ఆయన ప్రెసిడెంట్ కూర్చున్నాడు. ప్రెసిడెంట్ కూర్చొని ఈ 69 కోట్లు పోతుంటే ఆయన ఎట్లుంటాడు? ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఈ 69 కోట్లు కొట్టేయడానికి ఆయన ప్రెసిడెంట్గా అపాయింట్ చేయించారు. ఇందులో అమర్నాథ్ కూడా భాగస్వామ్యం ఉన్నది. ప్రెసిడెంట్గా బాధ్యతల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అమర్నాథ్ మీద కూడా ఖచ్చితంగా అంటే వివేక్తో పాటు అమర్నాథ్, బసవరాజు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్, మిగతా అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, పాస్ట్ ఆఫీస్ బేరర్స్ అజరుద్దీన్, అంతకుముందు వాళ్ళ బ్రదర్ వినోద్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆఫీస్ బేరర్స్, ఈ కొల్యూటెడ్ మ్యాటర్లో ఎవరెవరికైతే బాధ్యత ఉన్నదో వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలని మేము డిమాండ్